భూభారతి బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే సభలో చర్చ ప్రారంభించడంపై అభ్యంతరం తెలిపాయి విపక్షాలు. కనీసం బిల్లులో ఏముందో కూడా తమకు తెలియకుండా ఎలా చర్చలో పాల్గొనాలని చెప్పారు. కనీసం ఒక్కరోజు అయినా గడువిస్తే బిల్లుపై తాము ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఇక బిల్లులో సూచనలు చేసే ఛాన్స్ ఇవ్వాలన్నారు ఎంఐఎం నేత అక్బరుద్దీన్. ఇవాళ బిల్లు పెట్టి రేపు చర్చ పెడితే బాగుంటుందని తెలిపారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని. అయితే గత బీఆర్ఎస్ తెచ్చిన రూల్స్ తోనే సభను నడుపుతున్నామని చెప్పారు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. బీజేపీ అడిగిన బీఆర్ఎస్ అడుగుతున్నది ఒకటే, రూల్ పొజిషన్ ఏం చెప్తుంది? ఎల్ఏ మినిస్టర్ గారేమో రూల్స్ మేము రేపు డిస్కస్ చేద్దాము, మీరు అమెండ్మెంట్స్ ఇవ్వచ్చు అని చెప్పిపోయారు. కానీ మీ సెక్రటరీ గారు ఏమంటున్నంటే దేర్ ఆర్ నో అమెండ్మెంట్స్, ఇవాళనే డిస్కషన్ పూర్తి చేస్తామంటున్నారు. సార్, బేసికల్గా మన శాసనసభ అంటేనే శాసనాలు చేసే సభ. మన ప్రాథమిక పనే చట్టాల రూపకల్పన. మరి ఆ చట్టాల మీదనే కనీసం ప్రతిపక్షాలకు అమెండ్మెంట్ ఇచ్చే అవకాశం లేకుండా, మాట్లాడే అవకాశం లేకుండా, ఒక్క సెకండ్ ఐఎమ్ కంప్లీటింగ్ సార్. రూల్స్ బుక్ రూల్ నంబర్ 99 provided further that no such motion shall be made until after copies of the bill have been made available for the use of members, and that any member may object to any such motion being made unless copies of the bill have been so made available for 2 days before the day on which the motion is made. 2 రోజుల ముందు బిల్లు కాపీలు సభ్యులకు ఇవ్వకపోతే ఏ మెంబర్ అయినా లేచి అబ్జెక్షన్ చెప్పొచ్చు అని మన రూల్ బుక్ చెప్పింది. లేస్తే మాట్లాడితే మా ఎల్ఏ మినిస్టర్ రూల్ బుక్ పెట్టుకొని మాట్లాడతాడు. మరి ఈ రూల్ బుక్లోనే 2 రోజుల ముందు బిల్లు పెట్టాలన్నారు. 2 రోజులు కాదు, 1 రోజు ముందనే పెట్టండి. ఇంకోటి అమెండ్మెంట్స్, ఆ బిల్లులో ఏమైనా తప్పులు ఉన్నప్పుడు ఈ బిల్లే కాదు అమెండ్మెంట్స్ ఇచ్చే హక్కు కూడా సభ్యులకు ఉంటుంది. దాని మీద మీరు రూలింగ్ ఇవ్వండి అని మేము పాయింట్ ఆఫ్ ఆర్డర్ చెప్తే మీరు ఏం చెప్పరు, ఎల్ఏ మినిస్టర్ గారు ఏం చెప్పరు. ఇవి మీరు బుల్డోజ్ చేస్తాము, మా ఇష్టం చేస్తామంటే మేము వెళ్ళిపోతాం. మరిగా సభలో ఉండము. రూల్ ఫాలో గారా, బుక్ ఫాలో గారా మీరు? వాట్ ఈస్ దిస్? Honorable Speaker, sir, I thank Legislative Affairs Minister Saab for rising and clarifying and giving us all the opportunities for giving the amendments also, sir. But I would like to say one thing and sit down, sir. Sir, he's saying that the rules were prepared when they were in power. Yes, sir, that is right, sir. Sir, we have never been in power, sir. But we objected then also, sir, that this rule is wrong. Sir, let me say this. अब आप सोचिए अपने विजडम से, अपनी सोच से कि आज वो यहां पर क्यों है, कि ऐसे गलतियां करे बोलकर आवाम इनको यहां भेजी और आपको वहां भेजी. अगर आप भी इन्हें जो करे थे बोलकर वही करेंगे तो फिर आप भी बहुत जल्दी फिर वहां से हट जाएंगे. प्लीज, गलत, two wrongs cannot make a right. Two wrongs cannot make a right. People have given you mandate to correct the wrongdoings of these people. So we have to correct that. That is very important, sir. Once again, sir, I thank you very much, sir, and I thank the Minister Saab also for accepting the amendments and giving us a chance, sir. One clarification, Honorable Minister Saab has not given, sir. Sir, after the briefing and after Minister Saab's speech, sir, are we going to adjourn the House and give us a chance next day to come prepared for this or not, sir? Thank you, sir. ఈ బిల్లు చాలా ప్రాధాన్యతతో కూడినటువంటి బిల్లు. మేమందరం ఏమనుకున్నామంటే ఇవాళ బిల్లు ప్రవేశపెడితే రేపు చర్చ ఉంటే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, అమెండ్మెంట్స్ కూడా అవకాశం ఉంటుంది అనుకున్నాం. ఎందుకంటే ఆ ధరణి ఆ వైఫల్యాలలో ఆ నేపథ్యంలో మళ్ళీ అదే తప్పు చేయకూడదని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మాకు దయచేసి అధ్యక్ష, రేపు ఇవాళ చదువుకుంటాం, రేపు మాకు అవకాశం ఇవ్వండి సార్, రేపు అవకాశం ఇవ్వండి. వి గో బై రూల్స్ ప్రొసీజర్. కౌలన్ షెక్దర్కు సంబంధించిన అంశం స్పష్టంగా చెప్పిండ్రు, కాదంటలేము. గత 10 సంవత్సరాలు, ఎందుకంటే 10 సంవత్సరాలు ఎందుకంటా ఉన్నాం అంటే 2014లోనే రూల్స్ తీసుకొచ్చారు మీరు. 10 ఇయర్స్ కాలంలో, లాస్ట్ 10 ఇయర్లో చాలా సందర్భాల్లో మీరు రూల్స్ సస్పెండ్ చేసి బిల్స్ పాస్ చేసిరు. అక్కడ హరీష్ రావు గారు, వెనకాల ప్రశాంత్ రెడ్డి గారు, వినండి సార్, వినండి, చేసిండ్రు. చేసినప్పుడు ఎప్పుడు కూడా అమెండ్మెంట్స్కు అవకాశం ఇవ్వలేదు. మేము కూడా అడిగినాం. కానీ ఈరోజు మేము ఇంకా ప్రజాస్వామికంగా ఉండాలని మీరొక మరి రూల్కి సంబంధించి సడలింపు చేసి ఇస్తే అమెండ్మెంట్కి సంబంధించిన అంశం విషయంలో కూడా విల్ టేక్ ద అమెండ్మెంట్స్ ఆల్సో. వీఆర్ వెరీ ఓపెన్ అధ్యక్ష. We just want to see that the common man is not being affected.
by rule book, if we go, sir, we are going by the rule book which has been prepared by them. వాళ్ళు ప్రిపేర్ చేసింది వాళ్ళే పాటిస్తలేరు సార్ అధ్యక్ష. మేము పాటిస్తా ఉన్నాం. వాళ్ళు ఇక్కడ కూర్చొనేమో పార్టీ చేయాలన్నారు, అక్కడ కూర్చొని పాటిస్తలేరు రూలు. ఈరోజు మేమేం చేయాలి అధ్యక్ష? దానికి ఇక్కడ కూర్చున్న రూలు, అక్కడ కూర్చున్న రూలు అంటే ఎట్లా సార్ అధ్యక్ష? మేము ఇంకా కూడా బ్రాడ్గా చెప్తా ఉన్నాము సార్. సార్ సార్ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. మేమేమన్నాము అధ్యక్ష? హరీష్ రావు గారు, అక్బరుద్దీన్ గారు సూచన ఇచ్చిండ్రు, సాంబశివరావు గారు కూడా అన్నారు మాకు సమయం కావాలని. ఎప్పుడైనా సార్ మీరు కూడా చూసిండ్రు, अकबर भाई आप भी देखे कल 10 साल आप ही थे, हम बीच में 5 साल नहीं थे, कभी उन लोग दिए क्या? कभी उन लोग दिए क्या? हम लोग देखो ఈరోజు నేను మీరు అనుమతిస్తే రేపు మంత్రి గారు కూడా డెఫినెట్లీ రేపు సమయం తీసుకొని చర్చించి తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాను.